అందరికీ నమస్తే. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజులు అయితే అయింది కదా అప్డేట్ ఇచ్చి. సో అప్డేట్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ ఆర్ టైటిల్ చూసింటారు అనమాట. అన్బాక్సింగ్ DJI Mic 2 వన్ స్మాల్ అప్గ్రేడ్. సో ఆడియో క్వాలిటీ ఇంకా ప్రెప్ స్టార్ట్ అయింది కదా. సో మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ పోజింగ్ గురించి సో చాలామంది అయితే అడుగుతున్నారు. సో డూ మోర్ ఆఫ్ పోజింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ట్యూటోరియల్ వీడియోస్. సో అందుకోసం ఈవెన్ హ్యావ్ టు అప్గ్రేడ్. సో మంచి నింపాలి కదా. సో అందుకోసం సో వీఆర్ అప్గ్రేడింగ్. సో DJI Mic 2. సో ఫస్ట్ వాట్సాప్ ట్రై చేసిండు. సో ఇట్ వాస్ సో గుడ్. సో నాకు నచ్చింది. యాక్చువల్లీ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. సో DJI Mic Mini 2 అండ్ DJI Mic Mini కొత్తగా వచ్చింది. సో ఐ డోంట్ నో ఫుల్. సో తర్వాత DJI Mic 2 ఉంది. సో ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా. సో ఇంకా ఎలా అయినా కానీ అని. సో దిస్ వాస్ ప్రిటీ గుడ్. మంచి ఫీచర్స్ ఉండే, తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉండే. సో అందుకోసం సో వీ గాట్ DJI Mic 2. సో ఇంకా వెనకుంది. సో ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అయితే విల్ డూ. సో ఇది ప్రజెంట్ లైక్ నార్మల్ ఐఫోన్ వీడియోలో ఏదైతే రికార్డ్ అవుతుందో దిస్ ద కరెంట్ వీడియో ఆడియో. సో విల్ కనెక్ట్ విత్ దట్. నాకు తెలియదు యాక్చువల్లీ హౌ టు యూస్ దట్. సో కొంచెం సెట్టింగ్స్ అది ఇది చూసుకుని సో విల్ అన్బాక్స్, తర్వాత కనెక్ట్ చేసి విల్ టాక్. సో చూద్దాం ఎలా వస్తుంది ఆడియో ఏంటి అని. సో ఈ వీడియో మోస్ట్లీ జస్ట్ అన్బాక్సింగ్. సో అయితే ఇంకా రేపు అలా ఐ విల్ అప్డేట్ అబౌట్ ఫిజిక్ అప్డేట్ ఇంకొక 2-3 days. సో అప్డేట్ చేస్తా. సో ఇంకా ప్లాన్ అప్డేట్ అవ్వాలి. సో ఏంటి కదా, ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడైతే విల్ అన్బాక్స్ మైక్ అండ్ విల్ సీ ఎలా ఉంటుంది ఆడియో ఏంటి అని. సో ఇది అన్నమాట డబ్బా, అమెజాన్ నుండి వచ్చింది. సో విల్ అన్బాక్స్, విల్ సీ ఎలా ఉంటుంది ఏంటి అని. దెన్ we'll see. Okay, first ఇది బిల్. ఓకే, బిల్ ఇక్కడ పెడదాం. నైస్. సో యూ కెన్ సీ దిస్ ఇస్ అవర్ మైక్ DJI Mic 2. 1 year warranty with the bill. DJI shop, imported by something ఏదో ఉంది. సో ఇంకా విల్ ఓపెన్ అండ్ విల్ సీ ఎలా ఉంటుంది ఏంటి. సో బ్యాగ్ ఇందులో మైక్ ఉంటుంది అండ్ ఎక్కడేదో ఇచ్చిండు. సో దిస్ ఇస్ జస్ట్ బుక్ అనుకుంటా. బుక్ చూద్దాం. ఇందులో సో ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. సో కేబుల్, దీస్ ఆర్ ఆల్ బడ్స్. సో మనకి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ లేదా ఎయిర్ చాలా ఉన్నప్పుడు అలాంటి టైంలో వాడడానికి. సో ఇది దెన్ టూ అదర్. సో వన్ మోర్ అండ్ దిస్ ఇస్ అవర్ యాక్చువల్ థింగ్ మైక్. సో చూద్దాం. Press to unlock. So you can see ఓపెన్ చేస్తూనే ఆన్ అయిపోయింది. సో ఛార్జింగ్ తక్కువ ఉంది అనుకుంటా. సో వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు ద ఛార్జ్. సో చూద్దాం. సో ఇది కనెక్ట్ ఎలా అవుతుంది ఏంటి అని విల్ చెక్ చేసి సో విల్ టాక్. సో యాక్చువల్లీ వీ హ్యావ్
టు ట్రాన్స్మిట్ ఇదేమంటారు అసలు నాకు తెలియదు. ఓకే, ఇవి రెండు ఇలా పెట్టుకుంటే వాయిస్ వస్తుందని మాత్రం తెలుసు. దీన్ని ఏంటి ట్రాన్స్మిటర్ అంట. సారీ, ఐ డోంట్ నో గైస్. హలో, వాట్సాప్, హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇది మన కరెంట్. సో కనెక్ట్ చేసిన, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రికార్డింగ్ ఆర్ నాట్. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి కనెక్ట్ చేసిన. సో ఇది యాక్చువల్ నార్మల్. ఓకే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అంట. సో ఇది పవర్ బటన్ ట్యాప్ చేస్తే సో వైబ్రేషన్ వస్తుంది, మీన్ లైక్ ఇట్ విల్ స్విచ్ టు నాయిస్ క్యాన్సిలింగ్. సో ఇప్పుడైతే యాక్చువల్లీ రూమ్ ఈజ్ కంప్లీట్లీ ఎంటీ, వాయిస్ మంచిగా వస్తుంటుంది. బట్ ఇది మొత్తం నాయిస్ ఉన్నప్పుడు సో హౌ ఇట్ విల్ వర్క్ ఏంటి అని విల్ అండర్స్టాండ్. మేబీ ఫ్యాన్ ఆన్ చేస్తే మైట్ అండర్స్టాండ్. ఆన్ చేసి చూస్తా. ఓకే, fan is turned on. Let's see. I don't know whether sound is coming or not. ఇప్పుడు సో యా, ఫ్యాన్ ఇస్ టర్న్డ్ ఆన్. చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆన్ అయింది. సో ఐ డోంట్ నో హౌ ఇట్స్ హియరింగ్. హోప్ ఇట్స్ కమింగ్ అవుట్ ప్రిటీ వెల్. చూద్దాం, విల్ హియర్. ఇప్పుడైతే కిందకు వచ్చిన, పక్కన ఆటో సౌండ్ మొత్తం వస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన. సో తెలీదు ఎలా వస్తుంది ఏంటి అని. సో చెకింగ్ అవుట్. సో బయట వచ్చి హౌ ఇట్ విల్ కమ్ ఏంటి అని. అండ్ ఈ వర్కౌట్ చేసుకుని ఇంటికి వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ 10 o'clock 10:15 అలా అయింది. ఓకే, ఇంకా ఈ అన్బాక్సింగ్ వీడియో చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 11:30 అయింది. ఓకే, ఇంకా నాకు 10K స్టెప్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా ఒక ఎగ్జాక్ట్లీ 1.5 hour వాక్ చేయాలి ఇంకా. సో నేను పడుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ 1:30 2 o'clock. బట్ అయినా ఇప్పుడు పడుకున్నా అనుకో, 2 o'clock పడుకున్నా నిద్ర రాదు. బికాస్ లేట్ నైట్ ప్రీ వర్కౌట్ తాగిన ఎఫెక్ట్స్, అది కదా. సో వన్ థింగ్ ఐ రికమెండ్, ఓకే, ఈవెన్ యూ గైస్ డోంట్ డూ దిస్ మిస్టేక్స్. సో బట్ నాకు అలవాటు అయింది. సో మార్నింగ్ నాకు అంత వర్క్ ఏదైతే ఉన్నదో, బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఐటీ గాయ్ ఆర్ సమ్ వన్ హూ ఈస్ హ్యావింగ్ కాలేజెస్ అండ్ ఆల్, ప్లీజ్ డోంట్ టేక్ ప్రీ వర్కౌట్ ఇన్ ద నైట్. సో ఇట్ విల్ ఎఫెక్ట్ అ లాట్. దట్స్ వాట్ ఐ రికమెండ్. సో మనకైతే పిచ్చి. సో వీ విల్ డూ ఇట్. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకే, హోప్ యూ గైస్ గెట్ దిస్. అంతే, ఇంకా 10K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని విల్ గో అప్ అండ్ లాస్ట్ మీల్ ఓట్స్ ఏదైతే ఉందో అది తిని విల్ స్లీప్ ఆఫ్. అండ్ అంతే ఇప్పటికీ. సో ఇంకా వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఇంకా రీకాంప్ ఇంకా ఫ్యూ డేస్ ఇట్ ల్యాండ్. సో అది ఫిజిక్ అప్డేట్ తర్వాత హౌ ఇట్ వెంట్ ఎవ్రీథింగ్ నేను ప్రాపర్గా కూర్చుని జిమ్లో కానీ ఇంట్లో కానీ షూట్ చేసి ఐ విల్ అప్లోడ్ ఇన్ కమింగ్ వీడియో. సో ఈ వీడియో కింతే. సో అన్బాక్సింగ్ వీడియో అండ్ విల్ ఎండ్ దిస్. తర్వాత ఇంకా ఒక్క స్మాల్ క్లిప్ అయితే పెడతాను, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. మీకు ఫిజిక్ అప్డేట్స్ కావాలంటే గో ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో యూ హ్యావ్ కంప్లీట్ వీడియోస్. ఓకే, రీసెంట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేసిన, ఫొటోస్ అప్లోడ్ చేసిన, వీడియోస్ స్టోరీస్ పెట్టిన, చూడొచ్చు. లాస్ట్ టైం టు నౌ ఎంత చేంజ్ అయింది అని, లైక్ రౌండ్నెస్ ఆన్ షోల్డర్ కానీ, డెన్సిటీ కానీ. సి యూ గైస్ డోంట్ బిలీవ్, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నాను బాడీ వెయిట్, ఐఎమ్ స్టిల్ సేమ్. మజల్ మస్ ఐ పుట్ ఆన్ క్వైట్ వెల్. బాడీ వెయిట్ అయితే సేమ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా ఐఎమ్ వేయింగ్ అరౌండ్ 63. జస్ట్ ఇమాజిన్ యాజ్ అ ఫిట్నెస్ మోడల్ ఇఫ్ ఐ స్టాండ్ ఆన్ స్టేజ్ అరౌండ్ 56 57 అలా అన్నా, గాయస్ ఇట్స్ గోనా బి క్రేజీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ గోనా బి క్రేజీ. చూద్దాం. సో ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మొబైల్ ఇలా పెట్టుకొని చైన్ నొప్పి వస్తుంది. సో విల్ ఎండ్ దిస్ వీడియో హియర్ అండ్ ఐల్ బి బ్యాక్. You'll enjoy lots. So stay tuned, and if you're new to my channel, just subscribe and support your boy. And 2025 asal
ర్యాంప్ అనుకోండి. సియా. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ విల్ చెక్అవుట్. సో ఇప్పుడైతే మొబైల్ అయితే అక్కడ కార్నర్లో పెట్టినా. సో తెలీదు ఐ విజువల్ ఆర్ నాట్, బికాజ్ లైటింగ్ చాలా తక్కువ ఉంది. సో విల్ వాక్. హోప్ ఇట్స్ ఆడిబుల్. ఇక్కడ వరకు ఆడిబుల్ ఉన్నా ఇట్స్ టూ గుడ్. చూద్దాం ఎక్కడ వరకు ఉంటుంది. సో అల్గో. సో మనకి అట్లీస్ట్ ఇంత డిస్టెన్స్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, సీరియస్లీ ఇట్ బి రియలీ గ్రేట్. మన వ్లాగ్స్కి కానీ ఎక్కడో కార్నర్లో పెట్టి అంత దూరం వెళ్ళి మాట్లాడిన వర్కౌట్స్ అప్పుడు, ట్రైనింగ్ అప్పుడు ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. సో ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ విజిబుల్ ఆర్ నాట్, బట్ ఇక్కడైతే ఉన్నా. హోప్ ఇట్ విల్ బి ఆడిబుల్. సో లెట్ మీ వాక్. చెక్. ఇంకా ఏంటి సంగతి? దెన్ చూస్ ఫర్ షూర్. లెట్ మీ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ గైస్ ఆర్ willing to watch. సో అలాంటి కంటెంట్ విల్ ట్రై టు అప్లోడ్ అండ్ ఐల్ ఇంక్లూడ్. సో అలాంటి కాంటెంట్ ఏదైతే ఉందో సో అది ఇంక్లూడ్ చేసుకొని విల్ ట్రై టు గివ్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ యాజ్ వెల్. సో నాకు కూడా ఒక డాక్యుమెంటరీలా మంచిగా ఉంటుంది. సో ఓకే, విల్ ఎండ్ దిస్ వీడియో ఇక అంతే. సో విల్ ఇప్పుడు చెక్ చేస్తా ఎంత ఆడిబుల్ ఉండే ఏంటి అని. సో if it was working, it will be really great. Okay, see you, bye.